All right. So today, all right. సో ఈరోజు మనం ఫండమెంటల్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ అనలిటిక్స్ మనం కంటిన్యూషన్ టు ది ఎస్టర్డేస్ టాపిక్. ఈరోజు ఫండమెంటల్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ అనలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే డేటా అంటే ఏంటి, డేటా క్లాసిఫికేషన్స్, డేటా రోల్స్, ఇవన్నీ నిన్న మాట్లాడుకున్నాం, మీరు చూసారా టాపిక్స్. ఇప్పుడు లార్జ్ స్కేల్ అనలిటిక్స్ ఎలా చేస్తారు ఆర్గనైజేషన్స్లో అన్న టాపిక్ గురించి చూద్దాం. సో ఈరోజు టాపిక్లో భాగంగా ఫస్ట్ డేటా వేర్ హౌసింగ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. అంటే ఇందులో ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి ఏంటి అని. నెక్స్ట్ డేటా ఇంజెషన్ పైప్ లైన్స్. సో ఒక దగ్గర డేటా జనరేట్ అయితే ఆ డేటా క్లౌడ్లోకి ఎలా వస్తుంది అని చూద్దాం. వచ్చిన డేటాని వాట్ ఆర్ ది డేటా స్టోర్స్, అనలిటికల్ డేటా స్టోర్స్. సో డేటా స్టోర్స్ అంటే డేటాని డంప్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండడం వేరు. అనలిటికల్ అంటే మనం దాంట్లోంచి ఇన్సైట్స్ జనరేట్ చేయడానికి అనుకూలంగా ఉండే డేటా స్టోర్స్ వేరు. ఓకే, అనలిటికల్ డేటా స్టోర్స్ అంటే ఈ డేటా స్టోర్స్ అనేవి ఆప్టిమైజ్డ్ ఫర్ అనలిటిక్స్. అవి ఏమేమి ఉన్నాయి. అండ్ ఫైనల్గా మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఏంటి. నిన్న మనం మాట్లాడుకున్నాం. DP-203 డిస్కంటిన్యూ అయిపోయి DP-700 ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ వచ్చింది మైక్రోసాఫ్ట్ నుంచి. దాంట్లో భాగంగానే ఒక యూనిఫైడ్ సర్వీస్ తీసుకొచ్చారు కాల్డ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. ఓకే, సో ఇది చాలా సింపుల్ టాపిక్, బట్ విల్ ట్రై టు గివ్ యూ వెరీ డీటెయిల్డ్ అండర్స్టాండింగ్. ఈ ఆర్కిటెక్చర్, కాంపోనెంట్స్, పైప్ లైన్స్ ఎలా బిల్డ్ చేస్తారు, దీని గురించి ఒక బేసిక్ ఐడియా ఇస్తాను మీకు. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ టు లార్జ్ స్కేల్ అనలిటిక్స్. గైజ్, అనలిటిక్స్ అండ్ లార్జ్ స్కేల్ అనలిటిక్స్. దీనికంటే ముందు మీకు డేటాబేస్ అంటే ఏంటో తెలియాలి. మీకు డేటా అంటే తెలుసు, రైట్? డేటా కేటగిరీస్ లైక్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా ఏంటో తెలుసు. సో స్ట్రక్చర్డ్ డేటాని రిలేషనల్ డేటాబేసెస్లో స్టోర్ చేస్తాం. సెమీ స్ట్రక్చర్డ్ని NoSQL డేటాబేసెస్లో స్టోర్ చేస్తాం. అన్స్ట్రక్చర్డ్ డేటాని మన ఫైల్ సిస్టమ్స్లో స్టోర్ చేసుకుంటాం, రైట్? అది కూడా తెలుసు. ఇప్పుడు అనలిటిక్స్ ఎందుకు, నిన్న మనం జాబ్ రోల్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే డేటా ఇంజనీర్ అని, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ని, డేటా సైన్స్ అని. సో ఎప్పుడైతే డేటా ఇంజనీర్ అండ్ డేటా అనలిస్ట్ ఆర్ డేటా సైంటిస్ట్ రోల్స్ ఉన్నాయో, వీళ్ళ జాబ్ ఏంటంటే ఈరోజు మనకి ఏదైతే డేటా జనరేట్ అవుతుందో ఇంటర్నెట్లో, అగైన్ ఎన్ ఎగ్జాంపుల్, చేతికి పెట్టుకున్న రిస్ట్ వాచ్ దగ్గర నుంచి, మన హెల్త్ రికార్డ్స్, మెడికల్ రికార్డ్స్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ డేటా, ఎనీథింగ్, ఈవెన్ మనం బ్రౌజ్ చేసే మొబైల్లో, ఇంటర్నెట్లో, కంప్యూటర్లో బ్రౌజ్ చేసే డేటా దగ్గర దాకా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ డేటా. దట్ డేటా ఈజ్ బీయింగ్ కలెక్టెడ్. ఒక దగ్గర కలెక్ట్ చేసి దాంట్లో నుంచి అనలిటిక్స్ తీసి దాంట్లో నుంచి బిజినెస్ ఆపర్చునిటీస్ ఐడెంటిఫై చేసి ఆ బిజినెస్ ఆపర్చునిటీస్లోంచి ప్రోడక్ట్స్ తయారు చేసి మార్కెట్ చేసి సేల్ చేస్తున్నారు. ఓకే, సో ఆ ప్రాసెస్లో లార్జ్ స్కేల్ డేటా, నార్మల్ డేటాని మనం రిలేషనల్ ఆర్ NoSQL డేటాబేసెస్లో స్టోర్ చేస్తాం. దానికి పవర్ BI లాంటి టూల్స్, ఏదైనా రిపోర్టింగ్ టూల్స్ కనెక్ట్ చేసి డేటాని ఫెచ్ చేస్తాం. అగైన్ మీకు 2 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయని అర్థమైంది. OLTP, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్. OLAP, ఆన్లైన్ అనలిటిక్స్ ప్రాసెసింగ్, రైట్? సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఈజ్ యువర్ మాస్టర్ డేటాబేస్, యువర్ ప్రొడక్షన్ డేటాబేస్. అనలిటిక్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఇట్స్ అ రీడ్ ఓన్లీ కాపీ ఆఫ్ యువర్ ప్రొడక్షన్ డేటాబేస్ వేర్ యూ డూ లాడ్ ఆఫ్ రిపోర్టింగ్ కదా. సో ఇప్పుడు లార్జ్ స్కేల్కి వచ్చేసరికి ఇట్ కంబైన్స్ కన్వెన్షనల్ డేటా వేర్ హౌసింగ్. సో ట్రెడిషనల్గా మనకి ఏదైతే బిగ్ డేటా అని ఒక 7-8 years బ్యాక్ బిగ్ డేటా వేర్ హౌసెస్ అన్న కాన్సెప్ట్ మీరు విన్నారో, డేటా వేర్ హౌస్ అంటే ఇట్స్ అ బిగ్ డేటా, ఇట్స్ అ రిలేషనల్ డేటాబేస్, బట్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ డేటా. ఓకే, సో ఆ డేటా వేర్ హౌస్ సొల్యూషన్స్కి మీ BI టూల్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ కనెక్ట్ చేసి అందులో నుంచి అనలిటిక్స్ తీసేవాళ్ళు. దట్ వాస్ ద ట్రెడిషనల్ వే. ఓకే, డేటా వేర్ హౌస్ అంటే రిమెంబర్ ఇట్ ఈస్ అ బిగ్ డేటా, రిలేషనల్ డేటాబేస్. సో ఇట్లాంటి బిగ్ డేటా సొల్యూషన్స్కి దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డేటా లేక్. ఈ డేటా లేక్లో ఏం జరుగుతుందంటే
మీరు రియల్ టైమ్ డేటాని స్ట్రీమ్ చేసి దాంట్లో నుంచి బ్యాచ్ వైజ్ అనలిటిక్స్ని పుల్ చేసుకునేవాళ్ళు. ఓకే. బట్ ఇవన్నీ కూడా అగైన్ బిగ్ డేటా కాన్సెప్ట్స్లో డేటాబేస్ ఫండమెంటల్కి వస్తే నేను DP-900కి సంబంధించిన ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్లో 2 టాపిక్స్ ఉన్నాయి. ఫండమెంటల్స్ ఆఫ్ రిలేషనల్ డేటాబేసెస్, ఫండమెంటల్స్ ఆఫ్ NoSQL డేటాబేసెస్. ఆ 2 గనక మీకు ప్రిపేర్ అయినట్లయితే యూ వుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డేటా వేర్ హౌస్ అండ్ డేటా లేక్. డేటా వేర్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ a relational database, but it is designed to be a big data solution. Okay, అంటే SQL రిలేషనల్ డేటాబేసెస్ కంటే చాలా పెద్ద సొల్యూషన్స్, బట్ దే వర్క్ ఆన్ అ సేమ్ రిలేషనల్ డేటాబేస్ కాన్సెప్ట్స్ అనమాట. ఆ టేబుల్స్, కాలమ్స్, ఫీల్డ్స్, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, అదే సేమ్ స్ట్రక్చర్ ఎక్సెల్ షీట్ లాగా, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. Big data solutions have handled large volumes of data in multiple formats, right? Batch loaded or captured in real-time streams, stored in data lakes, and processed by distributed engines like Apache Spark. నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. అపాచీ హైవ్, స్పార్క్, ఫిగ్ అని ఇంకా చాలా ఉన్నాయి. ఈ టూల్స్ అన్నిటిని యూస్ చేసి డేటాబేస్ రిలేటెడ్, అనలిటిక్స్ రిలేటెడ్ వర్క్ చేసేవాళ్ళు ఇన్ ద పాస్ట్. బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ డేటా లేక్, డేటా వేర్ హౌస్ రెండింటిని కలిపి డేటా లేక్ హౌస్. సో మీరు ఇక్కడ చూస్తే ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ డేటా లేక్ స్టోర్స్ అండ్ SQL అనలిటిక్స్ లెడ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ ది డేటా లేక్ హౌస్. అంటే మీ బిగ్ డేటా రిలేటెడ్ రిలేషనల్ డేటాబేసెస్ని, NoSQL రిలేటెడ్ బిగ్ డేటా సొల్యూషన్స్ని, ఆ ప్రోడక్ట్స్ని మొత్తాన్ని తెచ్చి డేటా లేక్ హౌస్లో డంప్ చేస్తారు. సో దట్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్. మీరు SQL క్వరీస్ యూస్ చేసి డేటా అనలిటిక్స్ చేయొచ్చు, ఆర్ NoSQL క్వరీస్ యూస్ చేసి డేటా అనలిటిక్స్ చేయొచ్చు. ఓకే. సో లార్జ్ స్కేల్ అనలిటిక్స్ రిలేటెడ్ ఏంటంటే కన్వెన్షనల్గా డేటా వేర్ హౌసెస్ ఉండేవి, డేటా లేక్స్ ఉండేవి. ఇప్పుడు వాటిని మర్జ్ చేసి డేటా లేక్ హౌస్ సొల్యూషన్స్ బిల్డ్ చేశారు. ఓకే. సో దాంట్లో ఏంటంటే ప్రైమరీగా డేటా ఇంజెషన్ అండ్ ప్రాసెసింగ్, అంటే డేటా అసలు లోపలికి ఎలా వస్తుంది, ఫస్ట్ పాయింట్. వచ్చిన డేటా నుంచి ఎక్కడ స్టోర్ చేస్తారు, అంటే అనలిటికల్ స్టోర్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఒకసారి అనలిటికల్ స్టోర్స్లోకి వచ్చి డేటా పడ్డ తర్వాత అనలిటికల్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి, అంటే ఎలా డేటాని రీడ్ చేస్తారు, రీడ్ చేసి ఇన్సైట్స్ తీసిన దాన్ని మీరు విజువలైజ్గా ఎలా చేస్తారు, అంటే హౌ యూ ప్లాట్ ద గ్రాఫ్స్ ఆర్ కలర్ఫుల్ డాష్ బోర్డ్స్ అన్ని ఎట్లా బిల్డ్ చేస్తారు. ఓకే. సో డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్చర్లో ఈ 4 స్టెప్స్ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. డేటా ఇంజెషన్ అండ్ ప్రాసెసింగ్, అనలిటికల్ డేటా స్టోర్సు, అనలిటికల్ డేటా మోడల్స్, డేటా విజువలైజేషన్. సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే అనలిటికల్ డేటా స్టోర్స్ అంటే ఏంటి అంటే, మీరు హార్డ్ డిస్క్లో డైరెక్ట్గా ఫైల్ సిస్టంలో D డ్రైవ్, F డ్రైవ్లో కూడా డేటా స్టోర్ చేయొచ్చు. కానీ ఈ ట్రెడిషనల్ ఫైల్ సిస్టమ్ అంటే D డ్రైవ్, F డ్రైవ్ నుంచి డేటా అనలైజ్ చేయాలి అంటే మీకు మార్కెట్లో ఉన్న ఏ రిపోర్టింగ్ టూల్స్, అనలిటికల్ టూల్స్ సపోర్ట్ చేయవు. సో దేర్ ఆర్ పర్పస్లీ బిల్ట్ అనలిటికల్ డేటా స్టోర్స్ అవైలబుల్. దే ఆర్ డేటా లేక్ హౌసెస్. ఇంతకుముందు డేటా వేర్ హౌస్ ఆర్ డేటా లేక్స్ ఉండేవి. ఇప్పుడు హైబ్రిడ్ సొల్యూషన్స్ కావాలి కాబట్టి డేటా లేక్ హౌసెస్ అన్నారు. దే ఆర్ ఆప్టిమైజ్డ్ ఫర్ లార్జ్ స్కేల్ అనలిటికల్ క్వరీస్ అనమాట. ఓకే. సో ఆ పర్పస్లీ బిల్ట్ డేటా స్టోర్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్టోర్స్లోకి డేటా వచ్చిన తర్వాత మీరు అనలిటికల్ డేటా మోడల్స్ ఉంటాయి కొన్ని. ఆ మోడల్స్ అంటే ఏంటి, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ పార్ట్ ఆఫ్ DP-700 కోర్స్. ఓకే. బట్ దిస్ ఇస్ వెరీ హై లెవెల్ అండర్స్టాండింగ్ ఆన్ వాట్ మనం ఏమి నేర్చుకుంటున్నాం, మన టార్గెట్ ఏంటి అన్న దాంట్లో రోడ్ మ్యాప్లో భాగంగా ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. ఆ తర్వాత ఈ డేటా మోడల్స్ యూస్ చేసి మనం ఎప్పుడైతే అనలిటిక్స్ జనరేట్ చేస్తామో దాన్ని ప్లాటింగ్ చేయాలంటే ఒక గ్రాఫ్ లాగా చేసి దాంట్లో విజువలైజేషన్ చూసుకొని మనం KPIs లేకపోతే డాష్ బోర్డ్స్. KPI అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనమాట. ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క KPI ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ అనుకోండి, వాళ్ళ KPI వేరే ఉంటుంది. కన్స్ట్రక్షన్ కంపెనీకి KPIs వేరే ఉంటాయి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి KPIs వేరే ఉంటాయి. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. సో దట్ బేసిక్లీ టెల్స్ వాళ్ళ బిజినెస్ హౌ ఈజ్ ఇట్ డూయింగ్, ఇస్ ఇట్ డూయింగ్ గుడ్, బ్యాడ్, వర్స్ట్, ఎంత ఆర్డర్స్ వచ్చాయి,
ఎన్ని డెలివర్ చేశారు, ఎన్ని పైప్‌లైన్‌లో ఉన్నాయి, అలాంటియన్నీ కూడా కలిపి కేపీఐ డాష్‌బోర్డ్ అంటారు. ఒక్కొక్క బిజినెస్‌కి ఒక్కొక్కలాంటి కేపీఐస్ ఉంటాయి. బట్ జస్ట్ అండర్‌స్టాండ్, ఎవరైనా క్వెషన్ అడిగితే డేటా వేర్‌హౌసింగ్ ఆర్కిటెక్చర్‌లో కాంపోనెంట్స్ చెప్పండి అంటే డేటా ఇంజెషన్ అండ్ ప్రాసెసింగ్, అంటే డేటా లోపలికి ఎలా వస్తది, ఎలా ప్రాసెస్ అవుతది. అనలిటికల్ డేటా స్టోర్స్ అంటే డేటా లోపల వచ్చిన డేటా ఎక్కడ స్టోర్ అవుతది. తర్వాత డేటా మోడల్స్, అనలిటికల్ డేటా మోడల్స్ ఎట్లా మీరు అనలైజ్ చేస్తారు. అండ్ దెన్ డేటా విజువలైజేషన్, అనలైజ్ చేసిన డేటాని ఎట్లా స్టోర్ చేస్తారు. రైట్. సో ఫస్ట్ స్టెప్ ఎక్స్‌ప్లోర్ డేటా ఇంజెషన్ పైప్‌లైన్. డేటా లోపలికి వచ్చేటప్పుడు ఏం జరుగుతది. ఆన్ అజూర్ క్లౌడ్, లార్జ్ స్కేల్ డేటా ఇంజెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్లిమెంటెడ్ బై క్రియేటింగ్ పైప్‌లైన్స్. నిన్న మనం మాట్లాడుకున్నాం, దెర్ ఈస్ వన్ టూల్ ఇన్ అజూర్ క్లౌడ్ విచ్ హెల్ప్స్ అస్ క్రియేట్ డేటా పైప్‌లైన్స్. ఏంటా టూలు? ఏ టూల్‌ని యూజ్ చేసి మనం పైప్‌లైన్స్ క్రియేట్ చేస్తాం ఇన్ అజూర్ క్లౌడ్? డేటా ఫ్యాక్టరీ. యెస్. సో డేటా ఫ్యాక్టరీని యూజ్ చేసి మనం డేటా పైప్‌లైన్స్ క్రియేట్ చేస్తాము. ఆ పైప్‌లైన్స్ ద్వారా అది ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్ మెథడ్‌లో ఈటీఎల్ టూల్స్ అంటారు, మీకు అది ఐడియా ఉండి ఉంటుంది. ఆ మెథడ్‌లో డేటా వచ్చేసి అనలిటికల్ డేటా స్టోర్స్‌లోకి స్టోర్ అవుతది. అంటే ఇట్ కుడ్ బి అగైన్ లేక్ హౌస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కావచ్చు, ఇంకా చాలా స్టోర్ ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడికొచ్చి డేటా డంప్ అవుతది. ఈ పైప్‌లైన్ ఎలా వర్క్ అవుతదంటే ఇదిగో ఇక్కడ చూడండి ఫస్ట్ మీకు. ఇంజెస్ట్. ఓకే. సో మీ మీ బ్లాబ్ స్టోరేజ్ అన్నది, ఇఫ్ యూ అండర్‌స్టాండ్, బ్లాబ్ స్టోరేజ్ ఈస్ అ స్టోరేజ్ దట్ ఈస్ ఇంటర్నెట్ కనెక్టెడ్. ఓకే. ఈ బ్లాబ్ స్టోరేజ్ ఆర్ లింక్డ్ సర్వీసెస్, అంటే వీటిని మనం ముందు మాట్లాడుకున్నట్టుగా సీసీటీవీ కెమెరాస్ కావచ్చు, ఇంకేదైనా సెన్సార్స్ కావచ్చు, ఐఓటీ డివైసెస్ కావచ్చు, ఎక్కడికంటే అక్కడికి కనెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ కనెక్టెడ్ స్టోరేజ్. సో డేటా జనరేట్ అయిన ప్లేస్ నుంచి ఈ బ్లాబ్ స్టోరేజ్‌లోకి వచ్చేస్తది. వచ్చిన దాన్ని ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. నిన్న మనం అనుకున్నాం, ఆహ్, ఆహ్, నార్మలైజ్ చేయడం డేటాని, వేస్ట్ డేటాని తీసేయటం, నార్మలైజ్ చేయటం. సో దట్ ఈ నార్మలైజ్ చేసిన డేటాని నెక్స్ట్ సిస్టమ్స్‌కి ఇన్‌పుట్‌గా ఇవ్వడం అని. సో ట్రాన్స్‌ఫార్మ్ చేసే ప్రాసెస్‌లో ఏంటంటే యూ కుడ్ హ్యావ్ స్టోర్డ్ ప్రొసీజర్స్. ఎవరైతే సీక్వెల్ డేటాబేసెస్ కొద్దిగా ఐడియా ఉన్నాయో వాళ్ళకి తెలుస్తది. స్టోర్డ్ ప్రొసీజర్ అంటే ఏంటి అని. అంటే ప్రీ కాన్ఫిగర్డ్ క్వెరీస్ లాంటివి అవి. సో ఆహ్, ఒకసారి ఆ డేటా బ్లాబ్ స్టోరేజ్‌లోకి వచ్చిన డేటాని మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. అంటే స్టోర్డ్ ప్రొసీజర్స్ వాడి డేటాని నార్మలైజ్ చేస్తారు. అండ్ రిజల్ట్స్ ఏదైతే నార్మలైజ్ చేసిన తర్వాత డేటా ఉంటదో, ఆ డేటాని మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్‌లో గానీ, లేక్ హౌస్‌లో గానీ, డేటా వేర్ హౌసెస్ డెస్టినేషన్స్‌లో గానీ స్టోర్ చేసి రెడీగా పెడతారు. సో దట్ మీ అనలిటికల్ అప్లికేషన్స్ ఏదైతే ఉంటాయో దానికి కనెక్ట్ అయ్యి దే విల్ స్టార్ట్ రీడింగ్ ద డేటా. ఓకే. సో డేటా లోపలికి ఎలా వస్తది అంటే, ఎక్స్‌ప్లోర్ డేటా ఇంజెషన్ పైప్‌లైన్స్ అంటే యూ విల్ క్రియేట్ అండ్ కాన్ఫిగర్ పైప్‌లైన్స్. యూ విల్ క్రియేట్ అండ్ కాన్ఫిగర్ పైప్‌లైన్స్ సో దట్ వేరెవర్ ద డేటా ఈజ్ జనరేటెడ్, ఎక్కడైతే డేటా జనరేట్ అవుతదో అక్కడి నుంచి మీ ఫస్ట్ బ్లాబ్ స్టోరేజ్‌కి డేటా వస్తది. అక్కడి నుంచి ట్రాన్స్‌ఫార్మ్ అవుతది యూజింగ్ ది సీక్వెల్ స్టోర్డ్ ప్రొసీజర్స్. ట్రాన్స్‌ఫార్మ్ అయిన డేటా విల్ బి స్టోర్డ్ ఇంటూ వన్ ఆఫ్ ది అనలిటికల్ స్టోర్స్ ఇన్ అజూర్ క్లౌడ్. వన్ ఆఫ్ ది అనలిటికల్ డేటా స్టోర్స్ ఏంటి అంటే, ఇట్ కుడ్ బి ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ ఆర్ డేటా వేర్ హౌస్ ఆర్ డేటా లేక్ హౌసెస్. అక్కడ స్టోర్ అవుతది. ఓకే. సో దేన్ని యూజ్ చేసి మీరు పైప్‌లైన్స్ క్రియేట్ చేస్తారు అంటే అజూర్ డేటా ఫ్యాక్టరీ. అజూర్ డేటా ఫ్యాక్టరీ అనే టూల్‌ని యూజ్ చేసి యూ విల్ బి క్రియేటింగ్ ద పైప్‌లైన్స్ విత్ విచ్ యూ క్యాన్ టేక్ ఇంజెషన్ ఆఫ్ ద డేటా, ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ ద డేటా అండ్ స్టోర్ ది రిజల్ట్స్ ఇంటూ డేటా స్టోర్స్. దెన్ అనలిటికల్ డేటా స్టోర్స్ ఏమున్నాయి? ఆబ్వియస్లీ డేటా వేర్ హౌస్. అజూర్‌లో డేటా వేర్ హౌస్ ఉంటది. డేటా వేర్ హౌస్ ఈస్ అ రిలేషనల్ డేటాబేస్ ఆప్టిమైజ్డ్ ఫర్ అనలిటిక్స్. ఇది తిప్పి తిప్పి అక్కడే తిరుగుతూ ఉంటది టాపిక్కు. సార్ ఎంత చేసి చెప్తున్నాడు, మల్టిపుల్ స్లైడ్స్ వస్తున్నాయని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఓకే. లేతే ఇదేదో చాలా ఉందేమో మనకు అర్థం కావట్లేదని కూడా కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఎంతసేపు మాట్లాడుకున్నా మనం రిలేషనల్ డేటాబేసెస్, నోసీక్వెల్ డేటాబేసెస్, అండ్ దెన్ ఫైల్ స్టోరేజ్ విచ్ ఈస్ యువర్ బ్లాబ్ స్టోరేజ్. రిలేషనల్ డేటాబేసెస్‌కి ఎక్స్‌టెన్షనే డేటా వేర్ హౌసెస్. అంటే రిలేషనల్ డేటాబేసెస్‌కి నెక్స్ట్ లెవెల్ డేటా వేర్ హౌస్ విచ్ ఈస్ అ బిగ్ డేటా సొల్యూషన్. డేటా వేర్ హౌస్‌లో మీకు రిలేషనల్ డేటాబేసెస్ ఏదైతే ఉంటాయో, అంటే సీక్వెల్ క్వెరీస్ యూజ్ చేసి డేటాను అనలైజ్ చేసే సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ డేటా అంతా కూడా డేటా వేర్ హౌస్‌లో స్టోర్ అవుతది. డేటా లేక్స్ ఏంటంటే, ఇట్ ఈస్ బేసికలీ అ స్టోర్. దెర్ ఈస్ నో స్కీమా. ఇప్పుడు మీకు రిలేషనల్ డేటాబేసెస్‌లో ఏంటి, మనం అంటే దాని డెఫినిషన్ మాట్లాడుకోవాలంటే ఏంటి?
రిలేషనల్ డేటాబేసెస్ ఫాలో a predefined schema or a structure, right? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, డేటా టైప్ డిఫైన్ చేస్తాము, స్టూడెంట్ టేబుల్స్, ఎంప్లాయీ టేబుల్స్ మాట్లాడుకున్నాం కదా. సో ఎప్పుడైతే డేటా స్టోర్ అవుతుందో మనకు ఆ స్ట్రక్చరల్, ఆ స్కీమా రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్స్ జరుగుతాయి. కానీ డేటా లేక్లో ఏంటంటే దర్ ఈజ్ నో సచ్ స్ట్రక్చర్ బ్లాకేజ్ ఉండదు. మీరు ఫ్రీగా మీరు ఎనీ కైండ్ ఆఫ్ డేటాను తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, ఆ డేటా లేక్లో మనకు అలాంటి ఎన్ఫోర్స్మెంట్స్, స్కీమా రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్స్ అంటూ ఏమీ ఉండవు. అది డేటా లేక్. సో డేటా వేర్ హౌస్ని మీరు రిలేషనల్ డేటాబేస్ లాగా చూడొచ్చు, డేటా లేక్ని మీరు సంథింగ్ లైక్ బ్లాబ్ స్టోరేజ్ లాగా చూడొచ్చు. ఓకే, బట్ డేటా లేక్స్ అన్న ఏంటంటే ఇట్ ఈస్ అ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. మీకు అపాచీ హడూప్ డేస్ నుంచి మనకు ఉంది ఆల్రెడీ డేటా లేక్ అనేది. ఓకే, దాన్ని ఇప్పుడు క్లౌడ్లో కూడా రెడీగా ఇస్తున్నారు. మీరు డేటా లేక్ని ఇంకో విధంగా చూడాలి అంటే ఇట్ ఈజ్ అ అపాచీ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ అనుకోవచ్చు. ఇట్ ఈజ్ అ అపాచీ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ ఫర్ హై పర్ఫార్మెన్స్ యాక్సెస్. టెక్నాలజీస్ లైక్ హైవ్, స్పార్క్, హడూప్ ప్రాసెస్ ద క్వరీస్ ఆన్ ది స్టోర్డ్ ఫైల్స్. ఇది ఈ డేటా లేక్లో ఏదైతే స్టోర్ అయి ఉంటాయో డేటా, ఆ డేటాని స్పార్క్, హైవ్, హడూప్ ఇలాంటి టూల్స్ అన్నీ కూడా క్వరీ చేసి అందులో ఉన్న అనలిటిక్స్, అందులో ఉన్న డేటాని రీడ్ చేసి అనలైజ్ చేసి మనకి డేటా ప్లాటింగ్, డేటా గ్రాఫింగ్ అనే ఇస్తాయి. ఇక్కడ చేంజ్ ఏంటంటే ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా వితౌట్ ఎనీ స్కీమా ఎన్ఫోర్స్మెంట్స్. ఓకే, ఇట్ ఈస్ అ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. మీరు ఇక్కడ తీసుకొచ్చి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా స్టోర్ చేసుకోండి. వేరాజ్ ది డేటా వేర్ హౌసెస్ ఏంటి, దే ఆర్ రిలేషనల్ డేటాబేసెస్. ఓకే, ఆ స్కీమా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది. సో హైబ్రిడ్ అప్రోచ్ ఏంట్రా అంటే డేటా లేక్ హౌస్, విచ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ డేటా వేర్ హౌస్ అండ్ డేటా లేక్ హౌస్. ఇందులో ఏం జరుగుతుంది, ఇక్కడ మీరు రిలేషనల్ డేటాబేస్ని స్టోర్ చేయొచ్చు అండ్ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ డేటాను కూడా స్టోర్ చేయొచ్చు. ఓకే, దట్ ఈజ్ యువర్ హైబ్రిడ్ అప్రోచ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, వాట్ ఆర్ ది అనలిటికల్ డేటా స్టోర్ టైప్స్ అవైలబుల్ ఇన్ అజూర్ క్లౌడ్? ఒకటి డేటా వేర్ హౌస్, రెండు డేటా లేక్ హౌస్. డేటా వేర్ హౌస్ ఏంటంటే ఇట్ ఈస్ అ రిలేషనల్ డేటాబేస్. ఓకే, మీరు సీక్వెల్ క్వరీస్ వాడి డేటా అనలైజ్ చేయాలి అంటే దిస్ ఈజ్ అ ప్లేస్. డేటా లేక్ హౌస్ ఏంటంటే ఇట్ ఈజ్ అపాచీస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. అందులో హైవ్, స్పార్క్, హడూప్ లాంటి టూల్స్ డేటాని అనలైజ్ చేస్తాయి. వేరాజ్ డేటా వేర్ హౌస్లో సీక్వెల్ క్వరీస్, ఇక్కడ సీక్వెల్ క్వరీస్, అక్కడ స్పార్క్, హైవ్, హడూప్ లాంటి టూల్స్ అన్నీ కూడా డేటాని అనలైజ్ చేస్తాయి. ఇప్పుడున్న మోడర్న్ డేస్లో వీఆర్ ఇన్ అ నీడ్ ఆఫ్ హైబ్రిడ్ అప్రోచెస్. అంటే డేటా లేక్ హౌస్ అనే ఒకటి వచ్చింది. అందులో మీరు స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ అన్నీ కూడా అందులో పడేయచ్చు. ఇక్కడ మీరు సీక్వెల్ క్వరీస్ తోటి క్వరీ చేయొచ్చు, అపాచీ హైవ్, స్పార్క్, హడూప్ టూల్స్ తోటి మీరు క్వరీ చేయొచ్చు డేటా. దట్ సింపుల్ ఇట్ ఈస్. ఇంకొక చిన్న చేంజ్ ఏంటంటే ఆ వేర్ హౌసెస్లో ఉండే స్కీమా, లేక్ హౌసెస్లో ఉండే స్కీమా కొంచెం చేంజ్ ఉంటుంది. వేర్ హౌస్లో ఏమో యూ విల్ హ్యావ్ స్టార్ స్కీమాస్ అని ఉంటాయి, స్టార్ స్కీమాస్. వేరాజ్ లేక్ హౌసెస్లోనేమో స్నో ఫ్లేక్ అనే స్కీమా ఉంటుంది. స్నో ఫ్లేక్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడొచ్చు, స్టార్ స్కీమా, స్నో ఫ్లేక్ స్కీమా. సో ఇది స్టార్ స్కీమా ఎగ్జాంపుల్. ఇక్కడ మీరు చూస్తున్నది సేల్స్ ఆర్డర్స్ అనేది కనిపిస్తుంది కదా, సేల్స్ ఆర్డర్. ఇదొక డేటా అనుకోండి, ఐ మీన్ ఇదొక డేటాబేస్ అనుకోండి. అందులో డైరెక్ట్గా కస్టమర్ ఇన్ఫర్మేషను, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషను, అది ఏ స్టోర్లో ఉంది, ఏ టైంలో అది సేల్ అయింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఒకటే టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ స్టార్ స్కీమా. ఇట్ ఈస్ సింపుల్ అండ్ వెరీ ఫాస్ట్ టు క్వరీ. వేరాజ్ ఇన్ స్నోఫ్లేక్ స్కీమాలో ఇక్కడ చూడండి, కస్టమర్ ఉంటాడు, స్టోర్ ఉంది, రైట్, ఇంకొక స్టోర్ ఉంది, అండ్ దెన్ ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్కి సంబంధించి సేమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ మల్టిపుల్ బ్రాండ్స్ మీ దగ్గర ఉండొచ్చు, సేమ్ ప్రోడక్ట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఉండొచ్చు. అంటే ఇట్ క్రియేట్స్ అన్ హైరార్కీ. ఓకే, ఇట్ క్రియేట్స్ అన్ హైరార్కీ, దట్ ఈస్ డైమెన్షనల్ హైరార్కీస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది మోర్ కాంప్లెక్స్ ఎన్వైరన్మెంట్స్లోనే ఈ స్నోఫ్లేక్ స్కీమాస్ అనేవి వాడతారు. అఫ్కోర్స్ ఈ క్వశ్చను ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు నార్మల్గా అడుగుతారు, స్టార్ స్కీమాకి, స్నోఫ్లేక్ స్కీమాకి డిఫరెన్సెస్ ఏంటి అని. స్టార్ స్కీమాస్ ఆర్ సింపుల్ అండ్ ఫాస్ట్ టు క్వరీ.
ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా సేమ్ టేబుల్లో స్టోర్ అవుతుంది. వేరాజ్ స్నోఫ్లేక్ స్కీమాస్ అన్నాయి, దే విల్ క్రియేట్ అ డైమెన్షనల్ హైరార్కీస్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా కొన్ని ఏరియాస్లో ప్రోడక్ట్ ఉంది, దానికి బ్రాండ్సు, ప్రోడక్ట్ కేటగిరీసు, మేబీ లైక్ సీజనల్ ఆఫర్సు, ఫెస్టివల్ ఆఫర్స్ లాంటి అట్లాంటివి ఉంటాయి చూసావా, అట్లాంటి డైమెన్షనల్ హైరార్కీస్ క్రియేట్ చేస్తుంది. కాంప్లెక్స్ డేటా స్టోర్ అవుతుంది. సో ఇది డేటా స్టోర్ చేసుకోవడానికి చాలా రిచ్ ఫీచరు. బట్ అనలైజ్ చేయడానికి ఏంటంటే యూ హ్యావ్ టు డ్రిల్ డౌన్ మల్టిపుల్ లేయర్స్, మల్టిపుల్ హైరార్కీస్ని డ్రిల్ డౌన్ చేయాల్సి వస్తుంది, కొద్దిగా కాంప్లెక్స్. ఓకే, మీరు వన్ లైన్ ఆన్సర్ చెప్పాలంటే స్టార్ స్కీమాస్ ఆర్ సింపుల్ అండ్ వెరీ ఫాస్ట్ టు క్వరీ. స్నోఫ్లేక్ స్కీమాస్ యాడ్ dimensional hierarchies. So it is rich to store the information, but it needs costly hours to drill down and analyze the data. తర్వాత వచ్చేసరికి యూ హ్యావ్ అజూర్ సర్వీస్ ఫర్ అనలిటికల్ స్టోర్. ఇందాక మాట్లాడుకున్నాం మనం వాట్ ఆర్ ద డెస్టినేషన్ టు స్టోర్ ది అనలిటికల్ డేటా. మనం ఫస్ట్లో పైప్ లైన్ మాట్లాడుకున్నప్పుడు ఈటీఎల్లో 4 స్టెప్స్ మాట్లాడాం కదా. ఏంటా 4 స్టెప్స్? ఇంజెక్షన్ పైప్ లైన్స్, తర్వాత రైట్. సో ఇప్పుడు మనం స్టోర్స్ దగ్గర ఉన్నాం, అంటే వాట్ ఆర్ ది అనలిటికల్ స్టోర్స్. రిమెంబర్ గైజ్, ఇది మళ్ళీ అదే కీవర్డ్ రిపీట్ అవుతుంది, అనలిటికల్ స్టోర్స్. ఎందుకు అంటే ఈ స్టోర్స్ అన్నవి ఆప్టిమైజ్డ్ ఫర్ క్వరీస్, రైట్, ఫర్ అనలైజింగ్ ది డేటా. There are several services that you can use to implement a large-scale analytical store, including Microsoft Fabric. So, Microsoft Fabric అంటే నిన్న కూడా మాట్లాడుకున్నాం. It is a unified end-to-end solution, software as a service. Okay, it's not a platform, but it is a software as a service. And behind the scenes, they have done everything ready to use kind of a solution anamata. It is a unified end-to-end solution for large-scale data analytics. It combines the reliability of high-performance SQL databases, data warehouses, with the flexibility of data lake and open source Spark. నాకు ఒకసారి ఈ స్టేట్మెంట్కి డిఫరెన్స్ చెప్పండి మీరు. It says it combines the reliability of high-performance SQL server-based relational data warehouses with the flexibility of data lake and open source Apache Spark. ఈ స్టేట్మెంట్కి డిఫరెన్స్ చెప్పండి మీరు. ఎక్స్ప్లెయిన్ మీ దిస్ స్టేట్మెంట్. మనం ఏం మాట్లాడుకున్నాం ముందు స్లైడ్లో? సీక్వెల్, డేటా వేర్ హౌస్ అంటే సీక్వెల్ బేస్డ్, రైట్. డేటా లేక్స్ అంటే ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్. మీరు స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. డేటా వేర్ హౌస్లో సీక్వెల్ క్వరీస్ మాత్రమే రన్ అవుతాయి. ఇక్కడ మటుకు అపాచీ, హైవ్, స్పార్క్, హడూప్ లాంటి టూల్స్ అన్నీ కూడా ఇక్కడ అనలైజ్ చేయొచ్చు డేటా. ఓకే, ఈ రెండింటిని కలిపి హైబ్రిడ్ సొల్యూషన్స్ తీసుకొచ్చారు. ఇట్స్ కాల్డ్ డేటా లేక్ హౌస్. అండ్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఈజ్ నథింగ్ బట్ అ డేటా లేక్ హౌస్. ఇక్కడ మీకు సీక్వెల్ సర్వర్స్లో ఉండే హై పర్ఫార్మెన్స్ సీక్వెల్ డేటాబేసెస్, రిలేషనల్ కాన్సెప్ట్స్లో ఉండే పవరు, అట్లాగే డేటా లేక్లో ఉండే ఓపెన్ సోర్స్ కంపాటబిలిటీ రెండు కలిసి ఉంటాయి ఇందులో. దట్ ఈజ్ యువర్ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. It is a unified workspace, all components managed in one place across all workspaces you access. అంటే ఇది మీకు ప్రాబ్లీ ఇన్ ద సబ్సిక్వెంట్ క్లాసెస్ మనం ల్యాబ్స్లోకి వెళ్ళి వెన్ యూ గెట్ టు సీ మీకు అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అండ్ ఇట్ సపోర్ట్స్ ఫర్ లాగ్ అండ్ టెలిమెట్రీ అనలిటిక్స్ యాజ్ వెల్. నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? లాగ్ అనలిటిక్స్కి ఎక్స్ప్లోరర్ అని ఒక టూల్ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ రిలేటెడ్ మైక్రోసాఫ్ట్ పర్వ్యూ అని ఒకటి ఉంటుంది. సో ఇదేంటంటే దిస్ ఇస్ సో పవర్ఫుల్. మీకు ఇందులో రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ వస్తాయి, ఇందులో లాగ్ అనలిటిక్స్ కూడా వచ్చేస్తాయి. అంటే డేటా అనలిటిక్స్ వస్తాయి, లాగ్ అనలిటిక్స్ వస్తాయి. అండ్ బిల్ట్ ఇన్ పైప్ లైన్స్. సో డేటా ఇంజెక్షన్కి, డేటా లోపలికి రావడానికి, అండ్ ఈటీఎల్ ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ జరగడానికి ఇట్ ఈస్ ఇందులో బిల్ట్ ఇన్ పైప్ లైన్స్ ఉంటాయి ఆల్రెడీ, రైట్. బిల్ట్ ఇన్ పైప్ లైన్స్ విత్ ఈటీఎల్ ఫంక్షనాలిటీ. ఇది ఒకటి ఏంటి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనేది. తర్వాత డేటా బ్రిక్స్. డేటా బ్రిక్స్ అంటే ఏంటి? నిన్న మాట్లాడుకున్నాం, రైట్. అపాచీ స్పార్క్నే అజూర్ క్లౌడ్లో అజూర్ డేటాబ్రిక్స్ అంటారు. సో అజూర్ డేటాబ్రిక్స్ ఈజ్ అన్ అజూర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది పాపులర్ డేటాబ్రిక్స్ ప్లాట్ఫామ్, a comprehensive analytical solution built on Apache Spark. It offers native SQL compatibility, workload optimized Spark clusters for data analytics and data science. Basically,
అపాచీ స్పార్క్ ఏం చేస్తుంది, సేమ్ డేటా ఇంజనీరు, డేటా సైంటిస్ట్ రోల్స్కి అవసరమైన ఫంక్షనాలిటీ అది ఇస్తుంది. దాన్నే తీసుకొచ్చి అజూర్ క్లౌడ్లో బిల్డ్ చేశారు. ఇట్స్ కాల్డ్ డేటాబ్రిక్స్. సో ఇది నేటివ్ సీక్వెల్ కంపాటబిలిటీ ఇచ్చిద్ది. యూ కెన్ హ్యావ్ స్పార్క్ క్లస్టర్స్ with which you can do data analytics and data science related jobs. Databricks provides an interactive UI for managing the systems and exploring data and interactive notebooks. So, మీరు దీన్ని ఎలా చూడొచ్చు అంటే, మీకు ఆల్రెడీ డేటాబ్రిక్స్ ఎక్స్పర్టీస్ ఉన్నాయి. నిన్న పాయింట్ కూడా అదే కదా, మనం లెట్స్ సే వీఆర్ అ కంపెనీ ఆల్రెడీ అపాచీ స్పార్క్ వాడుతున్నాం. మీరు వాళ్ళని అజూర్ క్లౌడ్లోకి తీసుకురావాలి సో దట్ యూ కెన్ సెల్ అదర్ మైక్రోసాఫ్ట్ సర్వీసెస్. ఏం చేస్తారు బాబు, మీ ఎగ్జిస్టింగ్గా ఉన్న ఎక్స్పర్టీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వాడుకోవచ్చు. అండ్ ఇట్ సపోర్ట్స్ మల్టీ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ బికాస్ ఏడబ్ల్యూఎస్ వాడికి కూడా సిమిలర్ సొల్యూషన్ ఉంది, గూగుల్ క్లౌడ్ వాడికి సిమిలర్ సొల్యూషన్ ఉంది, మా దగ్గర కూడా ఉంది. సో యూ కెన్ హ్యావ్ అ మల్టీ క్లౌడ్ కంపాటబిలిటీ ఎన్వైర్న్మెంట్ అండ్ క్లౌడ్ పోర్టబుల్ సొల్యూషన్స్. మీరు ఈరోజు అజూర్ క్లౌడ్లో ఉన్నాడు విత్ ద నేమ్ ఆఫ్ డేటాబ్రిక్స్. యూ కెన్ ఈజీలీ మూవ్ టు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఓకే, అండ్ సో విత్ ది అదర్స్ అడ్వాన్స్డ్ స్పార్క్ వర్క్లోడ్స్ ఇక్కడ రన్ చేసుకోవచ్చు అండ్ ఇంటరాక్టివ్ డేటా సైన్స్ నోట్బుక్స్. ఓకే, ఇప్పుడు దాకా ఉన్న ఫీచర్స్తో పాటు ఫ్యూచర్లో ఏదైనా కొత్తగా అప్డేట్స్ వచ్చినా, ఇంకేమైనా కొత్త ఫంక్షనాలిటీ డెవలప్ అయినా కూడా అది బై డిఫాల్ట్ ఆల్ క్లౌడ్స్లో ఉన్న స్పార్క్ అపాచీ స్పార్క్ క్లస్టర్స్కి వచ్చేస్తుంది. సో దట్ ఎసెన్షియలీ ఏంటి, ఆన్ ప్రెమిసెస్లో మీరు ఏం రన్ చేయాల్సిన పని లేదు. యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు క్లౌడ్ అండ్ మీరు క్లౌడ్కి వస్తే యు ఆర్ నాట్ లాక్ డౌన్ టు అ పర్టికులర్ క్లౌడ్. మీకు మల్టీ క్లౌడ్ సపోర్ట్ ఉంటుంది, మేము మిమ్మల్ని ఏం లాక్ చేయలేము అని చెప్పడమే దీని మీనింగ్. ఓకే, సో డేటా అనలిటికల్ స్టోర్స్లో వీవ్ టాక్డ్ అబౌట్ అజూర్ ఫ్యాబ్రిక్ అండ్ డేటాబ్రిక్స్. తర్వాత కంబైనింగ్ అజూర్ సర్వీసెస్, అదే మనం ద హోల్ పాయింట్ ఈటీఎల్ అనమాట. సో ఇంజెస్ట్ టు డేటా లేక్లోకి మీరు డేటా తీసుకొస్తారు. వచ్చిన డేటాని లోడ్ టు ఫ్యాబ్రిక్ వేర్ హౌస్, రైట్? ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. ట్రాన్స్ఫార్మ్ విత్ డేటాబ్రిక్స్లో ఏముంటాయి, పైప్ లైన్స్ ఉంటాయి. పైప్ లైన్స్లో ఏం చేస్తారు మీరు, ఇంజెషన్కి సంబంధించిన ఏదైతే మీ బ్లాబ్ స్టోరేజ్లకి డేటా తీసుకొని రండి అని చెప్పి రాస్తారో ఆ ఇంటిగ్రేషన్, లెట్స్ సే సీసీటీవీలో డేటా ప్రొడ్యూస్ అవుతుంది, బ్లాబ్ స్టోరేజ్కి సీసీటీవీకి మధ్య ఏపీఐ కనెక్షన్ పెట్టేస్తారు. సో దట్ డేటా కమ్స్ అండ్ గెట్ స్టోర్స్ ఇన్ టు యువర్ బ్లాబ్ స్టోరేజ్. బ్లాబ్ స్టోరేజ్లో ఉన్నదాన్ని నార్మలైజ్ చేస్తారు. నార్మలైజ్ చేసిన దాన్ని యూ స్టోర్ ఇన్ టు వన్ ఆఫ్ ది అనలిటికల్ స్టోర్స్, రైట్? దట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈస్ కాల్డ్ డేటాబ్రిక్స్ pipelines. So solutions often combine multiple services. For example, pipelines using Azure Databricks to process data in the lake, then load it into Microsoft Fabric warehouse for SQL querying. Got it? మీరు డేటాబ్రిక్స్ తోటి పైప్లైన్స్ రాసి డేటాని తీసుకొచ్చి లేక్లో స్టోర్ చేస్తారు. ఆ స్టోర్ చేసిన డేటాని మీరు ఫర్దర్గా రీడ్ చేయాలి కాబట్టి దాన్ని మీరు తీసుకుపోయి ఫ్యాబ్రిక్లో స్టోర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది చెప్పండి, డేటా లేక్కి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్కి ఏంటి డిఫరెన్స్? కాదు, పర్పస్ వేరు. డేటాబ్రిక్స్ ఏమో పైప్లైన్స్ రాస్తారు, ఫ్యాబ్రిక్ ఏమో పైప్లైన్స్ ఉంటాయి, డేటా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఆ స్టోర్ డేటా అన్నది ఇట్ కుడ్ బి అన్ హైబ్రిడ్ సొల్యూషన్, అంటే స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చర్డ్ పెట్టుకోవచ్చు. సీక్వెల్ క్వరీస్ సపోర్ట్ చేస్తాయి, హైవ్, స్పార్క్, హడూప్ అనలిటిక్స్ ఇంజిన్స్ పనిచేస్తాయి, రైట్? అంటే డేటాబ్రిక్స్ అన్నది లిమిటెడ్ ఓల్డ్ జనరేషన్ అనుకోండి, ఫ్యాబ్రిక్ అన్నది ది లేటెస్ట్ న్యూ జనరేషన్ అనుకోండి. ఓకే, సో కీ టేక్వేస్ ఆఫ్ దిస్ సెషన్ ఏంటంటే, ఆర్కిటెక్చర్ హ్యాస్ గాట్ 4 layers. ఒకటి ఇంజెషన్, డేటా లోపలికి రావడం. అనలిటికల్ స్టోర్స్, ఎక్కడైతే డేటా స్టోర్ చేసుకోవాలి. డేటా మోడల్స్, ఏంది స్నో మోడల్, రెండు డిస్కస్ చేసాం కదా. వాట్ ఆర్ దోస్ మోడల్స్? రైట్, స్టార్ అండ్ స్నో మోడల్స్. ఒకటేమో సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ వెరీ ఫాస్ట్. స్నో మోడల్ ఏమో ఇట్ క్రియేట్స్ డైమెన్షనల్. యా, పర్ఫెక్ట్. సో ఇక్కడ చూస్ ద రైట్ స్టోర్. మీరు లైక్ డేటా వేర్ హౌస్లోకి వెళ్ళాలా, డేటా లేక్స్లోకి వెళ్ళాలా, లేకపోతే డేటా ఫ్యాబ్రిక్లోకి వెళ్ళాలా, ఏంటి అన్నది యూ డిసైడ్. సో బీయింగ్ అజూర్ డేటా ఇంజనీర్, హ్యావింగ్ అ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఆల్ ది అవైలబుల్ అనలిటికల్ స్టోర్స్ ఇన్ అజూర్ క్లౌడ్, యూ విల్ డిసైడ్ వాట్ విల్ బీ యువర్ డెస్టినేషన్ స్టోర్. ఈరోజు మనం ఓన్లీ డేటాబ్రిక్స్, ఫ్యాబ్రిక్ గురించే మాట్లాడాం. మీరు ఇఫ్ యూ రిమెంబర్ ఎస్టర్డే వీవ్ టాక్డ్ అబౌట్ బ్లాబ్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్, ఇంకా సీక్వెల్, నో సీక్వెల్,
ఇంకా డాక్యుమెంట్ డీబీ, కాస్మోస్ డీబీ, రైట్? అండ్ దెన్ ఈ డేటాబ్రిక్స్, డేటా ఫ్యాబ్రిక్ ఇవి చాలా ఉన్నాయి అన్నమాట. అంటే అనలిటికల్ స్టోర్స్. మీరు ఎక్కడ స్టోర్ చేస్తారన్నది ఇట్ ఈస్ యువర్ ఎక్స్‌పీరియన్స్. మీరు క్లయింట్ రిక్వైర్మెంట్‌ని అర్థం చేసుకొని యూ విల్ పిక్ అ రైట్ స్టోర్. ఆ తర్వాత యూ విల్ డిఫైన్ పైప్‌లైన్స్. ఈటీఎల్ ఆర్ ఈఎల్టీ, ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ లోడ్ ట్రాన్స్ఫార్మ్. ఇట్ డిపెండ్స్. And then Microsoft Fabric is one unified, platform that is pretty much like software as a service. మనం చేయాల్సింది ఏం లేదు. ఎవ్రీథింగ్ at one place. I'll give you a link. ఆ లింక్ని మీరు ఫాలో అయితే ఒక 30 minutes ల్యాబ్ ఉంటుంది అందులో. ఓకే, సో ఐ అడ్వైజ్ యూ టు డూ దట్ ల్యాబ్. అది ఏం లేదు, దట్ జస్ట్ గివ్స్ యూ an understanding of how this మైక్రోసాఫ్ట్ అజూర్ పోర్టల్ లుక్స్ లైక్. ఆ తర్వాత అందులో ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, డేటాబ్రిక్స్ ఎలా ఉంటుంది, ఈ సర్వీసెస్ అన్నీ మీరు యూ జస్ట్ కెన్ ఎక్స్ప్లోర్ దెమ్ అనమాట. ఓకే,